ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము గాఢ నిద్ర. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. ఆదికాండము 2వ అధ్యాయము 21-22 వచనములు. జీవము గల ప్రతి దానికి పేరు పెట్టు గొప్ప పనిని ఆదాము సంపూర్తి చేసినప్పుడు తన బిడ్డను నిద్రపుచ్చు ఒక తల్లి వలె దేవుడు అతనికి గాఢ నిద్ర కలుగజేసెను. మన జీవితంలో ఆయన ఆరంభించిన గొప్ప పనిని సంపూర్తి చేసిన తరువాత మనము మన దేవునిలో విశ్రాంతి తీసుకొనుటకై ఆయన మనకు సహాయము చేయుటకు శక్తిమంతుడు. దేవుడు గాఢ నిద్ర కలుగజేసెను. ఓహో, అది ఎంతటి గాఢ నిద్ర అయ్యుండును! తన ప్రియులకు నిద్ర ఇచ్చుచున్నాడు. ఆంగ్లములో 127వ కీర్తన 2వ వచనము. నిజముగా ఆయన ఇంకను ఎల్షద్దాయిగా అనగా తల్లి వంటి దేవుడుగానే ఉన్నారు. మొదటి నిద్ర పరిశుద్ధుడైన ఆదామునకు ఇవ్వబడెను. దేవుడు తన పరిశుద్ధులకు ఈ భూమి మీద వారి యొక్క జీవితము సంపూర్తి చేయబడిన తరువాత వారి పునరుత్థాన దినము వరకు గాఢ నిద్ర అనుగ్రహించుచున్నారు. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. ఈ రెండు విషయములలోనూ ప్రయాసముల నుండి విశ్రాంతి పొందుటను కూర్చి చెప్పబడి ఉన్నది. ఆయన అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి స్త్రీని నిర్మించెను. ఒక పెండ్లి కుమార్తెను సిద్ధము చేయు పద్ధతిలో ప్రక్కటెముకను తీయుట అనునది ఆదామునకు ఎంతమాత్రము బాధాకరముగా లేక నొప్పిగా అనిపించలేదు. ఒకవేళ అతడు గాఢ నిద్రలో విశ్రాంతిగా ఉండని ఎడల అది అతనిని బహుగా బాధపెట్టి చిత్రవద చేసి కలవరపరచినదిగా ఉండేది. క్రీస్తు కొరకు ఒక పెండ్లి కుమార్తెను రూపించుట దేవుని పని అయి ఉన్నది. మనము దేవునిలో విశ్రాంతి పొందుటను నేర్చుకునేటప్పుడు ఆయన నమ్మకముగా మిక్కిలి శ్రేష్టమైన విధానములో దానిని చేసి ముగించెదరు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనములు. మనము దేవునిలో విశ్రమించుటకు నేర్చుకుందుము. నేడును మనము దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు మనకంటే ఎక్కువగా దేవుడే మన విశ్రాంతిని గూర్చి శ్రద్ధ వహించుదురు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.